వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ రామ్ చరణ్ గారి అభిమానులకి ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే అసలు సినిమా ఇప్పుడు మార్చిలో రిలీజ్ చేస్తారా లేదా, అసలు సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా 2 నెలలకి కూడా లేదు, గట్టికి కొడితే ఒక 40 రోజులు 45 రోజులు ఉంది, ఇంకా ప్రమోషన్స్ లేవు, ఇది లేదు అది లేదు, సెకండ్ సింగిల్ ఎప్పుడు, అది ఇది అనుకున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ సినిమా అనుకున్న సమయానికే అనుకున్న డేట్కే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఇప్పుడు ఈ జనవరి 26న రాబోతుందంటూ ఒక బ్రహ్మాండమైన వార్త హల్చల్ చేస్తుంది భయ్య. చెప్తున్నా కదా భయ్య, సినిమాలన్నీ ఒక లెక్క, రామ్ చరణ్ గారి కెరీర్లో పెద్ది అనే సినిమా ఒక లెక్క. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రంగస్థలానికి మించిన మాస్ క్యారెక్టర్లో ఇండియన్ స్క్రీన్స్ని కాదు ప్రపంచ సినిమాని ఒక ఊపు ఊపైపోతున్నారు మన రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఒక గేమ్ చేంజర్ లాంటి సినిమా తర్వాత అసలు రామ్ చరణ్ గారి అభిమానులు ఒక రకంగా చెప్పాలంటే ఒక సరైన అప్డేట్ లేవు గేమ్ చేంజర్కి. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిసేది కాదు. చాలా రకరకాలుగా ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు RRR లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత, ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ తర్వాత అసలు రామ్ చరణ్ గారు చేస్తున్న సినిమాలు ఏంటి అనే అభిమానులే చాలా వరకు నిరాశపడ్డారు. సో అలా నిరాశపడిన అభిమానులందరికీ బుచ్చిబాబు అనే వ్యక్తి ఒక ఆక్సిజన్ లాగా పెద్ది ఫస్ట్ షాట్ అని చెప్పి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశాడు భయ్య. అది రిలీజ్ చేసిన రోజే మొత్తం ఇండియా అంతా షేక్ అయిపోయింది, మామూలుగా కాదు. ఇంకా తర్వాత IPL సీజన్లో ఎక్కడ ఏది చూసినా సరే పెద్ద ఫస్ట్ షాటే. ఇంకా నెక్స్ట్ ఆ సినిమా నుంచి ఏం అప్డేట్ రాబోతుంది అంటే ఫస్ట్ సింగిల్ అని చెప్పారు భయ్య. ఆ ఫస్ట్ సింగిల్ అంటే అందరూ ఏమనుకున్నారంటే రామ్ చరణ్ గారికి ఎలివేషన్ ఇచ్చే సాంగ్ ఏదనుకున్నారు, కానీ అందరి ఊహలకి తల్లకిందులు చేసే విధంగా ఒక డ్యూయట్ని అయితే రిలీజ్ చేస్తున్నాడు. ఇదేంటారు బాబు డ్యూయట్ అంటున్నాడు, అసలు ఏంటి బుచ్చిబాబు ప్లాన్ ఏంటి? రామ్ చరణ్ గారు ఫస్ట్ సాంగ్లు అయితే అంటే ఇంట్రడక్షన్ సాంగ్లు గట్రా అయితే డ్యాన్స్లు ఎరగదీస్తారు, డ్యూటీ పరిస్థితి ఎడుకున్నారు. కానీ చిక్రీ సాంగ్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ గ్రేస్ కానీ, రామ్ చరణ్ గారిని జాహ్నవి గారు వాళ్ళిద్దరు కపుల్స్ అంటే వాళ్ళ పేరు చూసిన తర్వాత ప్రపంచ సంగీతం మొత్తం ఇంకా పెద్ది అనే సినిమా వస్తుంది, టాలీవుడ్ నుంచి పెద్ది అనే సినిమా వస్తుంది, RRR హీరో మన రామ్ చరణ్ గారి నుంచి ఒక గ్లోబల్ వేడిగా ఒక చర్చ జరిగిపోయింది. అంటే కొన్ని పాన్ ఇండియా సినిమాలు 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే పబ్లిసిటీ చేస్తాయో పాన్ ఇండియా లెవెల్లో ఒక్క సాంగ్లో ఉన్న డ్యాన్స్తో ముఖ్యంగా చాలా రోజుల తర్వాత AR రెహమాన్ గారికి మ్యూజిక్కి మొత్తం ఫిదా అయిపోయింది ఇండియా మొత్తం. సో ఇలాంటి ఒక హ్యూజ్ బడ్జ్లో ఉన్న తర్వాత ఎక్కడ ఇంక ఎలాంటి ప్రమోషన్స్ లేవు, ఏమీ లేవు, అవి లేవు ఇవి లేవు అనుకున్న ప్రతిసారి రామ్ చరణ్ గారు బయటకు కనిపిస్తే చాలు పిచ్చెక్కిపోతున్నారు భయ్య, మామూలే కాదు. ఎందుకంటే ఆ లుక్ కానీ ఆయన ఎలా ఉన్నారంటే బయట ఒక సింహంలా ఉన్నారు. సో అలాంటి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి ఇప్పుడు సెకండ్ సాంగ్ ఈ జనవరి 26నే ఇంకొక ఈ 2 రోజుల్లో ఒక అప్డేట్ అయితే రాబోతుందనే విషయం ఏదైతే వచ్చిందో రామ్ చరణ్ గారి అభిమానులకి ఇప్పుడు ఎలా ఉందంటే మేము ఒక ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. ఆ బ్లాక్ బస్టర్ ఎలా ఉండబోతుందంటే ఈసారి ఇండియా వైడ్గా మరొక్కసారి రామ్ చరణ్ అనే వ్యక్తి బాక్స్ ఆఫీస్ స్టామినా పరిచయం చేయబోతున్న విధంగా ఉంది. ఆల్మోస్ట్ ఈ సినిమా ఇండియాలోని ది టాపెస్ట్ గ్రాసర్ కాబోతుంది. దురంధర్ సినిమా రిలీజ్ అవుతుంది మార్చిలోనే, టాక్సిక్ యాస్గర్ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ మీరు ఎలాంటి భయాలు ఏవి పెట్టుకోకండి, ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది, ఈ సినిమా కథ అలాంటిది. ఈ సినిమాలో ఒక ఆట కూలీగా రామ్ చరణ్ గారు చేస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆ మాస్ అవన్నీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మధ్య రామ్ చరణ్ గారి హిందీ డిక్షన్లో కూడా ఒక చాలా అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిందీలో కూడా ఆయనకి మంచి పట్టు సంపాదించి నాకు తెలిసి ఈ సినిమాలో ప్రతి లాంగ్వేజ్లో కూడా రామ్ చరణ్ గారే డబ్బింగ్ చెప్పబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద న్యూస్. ఈ న్యూస్ని బట్టి ఈ సినిమాని రామ్ చరణ్ గారు ఎంతలా ప్రేమిస్తున్నారు, ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు ఎంతలా కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా నా అభిమానులకి RRR లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత ఆ రేంజ్ ఉత్సాహాన్ని, ఆ రేంజ్ సినిమాని అయితే నేను ఇవ్వలేకపోయినా. సో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా 100కి 100% 200% పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక మామూలు కాదు ఒక పెద్ద విస్ఫోటనాన్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు పెద్ది అనే సినిమాకి సంబంధించి సెకండ్ సింగిల్ అనేది ఖచ్చితంగా ఈ జనవరి 26న అయితే రాబోతుంది, లేదా మంత్ ఎండ్కి రాబోతుంది అనేది ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. సో ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అంట. ఇంకా ఓవరాల్గా పెద్ద క్యారెక్టర్ గురించి ఆ సాంగ్ వన్స్ రివీల్ అయిన తర్వాత ఇదా మా సినిమా పొటెన్షియాలిటీ అని రామ్ చరణ్ గారి అభిమానులు కాలర్ ఎగరేస్తారట. సో ఇప్పుడు ప్రజెంట్ ఈరోజైతే మన వరుణ్ తేజ్ గారు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి బర్త్డే సందర్భంగా కొరియన్ కనకరాజ్ అని చెప్పి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా
వరుణ్ తేజ్ గారిని చూసినప్పుడల్లా ఆయన కటౌట్‌కి, ఆయన తీస్తున్న సినిమాలకి ఏంటి ఈయన తీస్తున్న సినిమాలని ఫీలింగ్ వస్తది. నాకు ఒక 'గద్దలకొండ గణేష్' గాని, ఒక 'తొలి ప్రేమ' గాని, నెక్స్ట్ 'కంచె' సినిమాలు అవన్నీ ఆయన ఎంచుకున్న కథలు చూస్తుంటే ఈయన ఖచ్చితంగా ఒక టాలీవుడ్‌ని ఒక ఏలేస్తాడనే ఫీలింగ్ వచ్చేది. కానీ ఆ తర్వాత ఆయన తీసుకున్న సినిమాలు గాని అవన్నీ కూడా ఇక మట్కా కొన్ని సినిమాలైతే కనీసం అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ప్రొడ్యూసర్‌లకి కనీసం కూడా కనీస ప్రాఫిట్స్ కాదు కదా! ఇంకా పెట్టిన డబ్బుల్లో 20% కూడా రికవరీ కాని పరిస్థితి అయిపోయింది. సో, అలాంటి వరుణ్ తేజ్ గారి నుంచి ఇప్పుడు ప్రెజెంట్ 'కొరియన్ కనకరాజు' అనే గ్లింప్స్ చూసిన తర్వాత ఆయనంటే ఒకటే ఫిక్స్ అయ్యాడు భయ్య. మనం ఏం చేసినా కొత్తగానే తీయాలి. ఏం చేసినా ఒక కొత్త కాన్సెప్ట్‌తోనే రావాలనుకున్నాను. అసలు గ్లింప్స్ మొత్తం చూసిన తర్వాత అసలు ఆ కాన్సెప్ట్ ఏంట్రా బాబు! ఏం చేయబోతున్నార్రా బాబు! అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే 'కొరియన్ కనకరాజు' అంటే నేనేదో ఫస్ట్ చెప్పేటప్పుడు గట్రా ఏమనుకున్నానంటే, ఆహా! మేకపాటి గాంధీ గారంటే హ్యూమర్ బాగుంటది. ఇంకా సత్య గారు ఉన్నారంటే పేకాడేస్తారు ఏదో అనుకున్నాను గానీ, 'కొరియన్ కనకరాజు' గ్లింప్స్ చూసిన తర్వాత నేననుకున్నది చాలా తప్పు. సంథింగ్ బిగ్. ఈ సినిమాతో మరొక్కసారి ఇప్పటికే ఇండియన్ సినిమా అనేది తెలుగు సినిమా క్లియర్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఎంత రేంజ్‌లో ఉందంటే, ప్రపంచ సినిమా మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది. సో, ఇలాంటి టైంలో ఒక కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా, అది కూడా ఒక హర్రర్ సినిమా తీస్తున్నారంటే, వరుణ్ తేజ్ గారు ఈ సినిమాతో అయినా సరే ఖచ్చితంగా ఆయన కొత్తదనంతో పాటు అంటే ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్ ఉంటేనన్న ఏ హీరో అయినా సరే, లేదా ఒక డిస్ట్రిబ్యూటర్‌కి గాని, లేదంటే ఒక ప్రొడ్యూసర్ గాని డబ్బులు ఇచ్చిన వారే సక్సెస్. ఓకే. మీరు కొత్త ప్రాజెక్టులు చేయండి, కొత్త రకంగా ఏదో చేయండి. కానీ ఆ కొత్త రకం దాంతో ప్రేక్షకుల్ని ఎంత వరకు మీరు మెప్పిస్తున్నారనేదే ముఖ్యం. మీరు అంత పెద్ద పెద్ద ఇప్పుడు మలయాళం సినిమాలున్నాయి. మనకు ఓటీటీలో చూస్తే ఎక్సలెంట్ అనిపిస్తది. కానీ అవే సినిమాలు 3 గంటల పాటు మనం సిల్వర్ స్క్రీన్ మీద అయితే మాత్రం భరించలేం. చెప్తున్నా కదా నేను, ఏంటి భయ్యా నువ్వు అలా అనేస్తున్నావు మలయాళం సినిమాలు ఎక్సలెంట్ సినిమాలంటే, అది నా ఒపీనియన్. నేను ఓపెన్‌గా చెప్తున్నా. మనకి చాలా వరకు ఒక టైప్ ఆఫ్ మూడ్‌లో ఉంటాయి. ఆ మూడ్ మొత్తం క్యారీ చేయలేం 3 గంటల పాటు మనకి స్క్రీన్ మీద. సో, ఇప్పుడు 'కొరియన్ కనకరాజు'తో పాటు మరొక అంటే ఇది ఎక్స్‌పెరిమెంటల్ అనాలా? లేదంటే ఒక కామెడీని టచ్ చేసి కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారన్నా, ఏదైనా సరే ఒక ఎక్స్‌పెరిమెంటల్ సినిమా చూస్తున్న వరుణ్ తేజ్ గారికి మాత్రం 'కొరియన్ కనకరాజు' సినిమా మాత్రం ఒక మంచి కమ్‌బ్యాక్ కావాలి భయ్యా. ఎందుకంటే ఆ కటౌట్ వేస్ట్ అయిపోతుంది. అలాంటి కటౌట్ ఒక 'కేజీఎఫ్', ఒక 'సల్లారు' అలాంటి కటౌట్‌కి పడాల్సిన సినిమాలు. కానీ ఆయన ఏదైనా నేను కొత్తగా ట్రై చేయాలి, ఒక కొత్త జోనర్‌ని పరిచయం చేయాలని ఆయనకి నిజంగా ఒక సపోర్ట్ దొరకాలి ఖచ్చితంగా ప్రేక్షకుల నుంచి. అలా దొరకాలి అంటే ప్రేక్షకులు నచ్చే విధంగా సినిమా తీస్తే మాత్రం ఖచ్చితంగా వరుణ్ తేజ్ అనే వ్యక్తి కూడా ఆయన కటౌట్ ఇప్పుడు పాన్ ఇండియా మోజులో ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ ఇండియా లెవెల్‌లో అంటే ఉపయోగపడే కటౌట్. సో, వరుణ్ తేజ్ గారు ఇప్పుడు ఈ సినిమాతో అయినా సరే మీరు హిట్ కొట్టి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ', నెక్స్ట్ మనశంకర వరప్రసాద్‌తో చిరంజీవి గారు, ఇక 'పెద్ది' అనే సినిమా ఇంకా ఇండియా వైడ్‌గా ఎలాంటి రికార్డులు ఇంకా ఉంచదు, మొత్తం ఇంకా సునామీ అది. ఇక నెక్స్ట్ మీరు కూడా ఒక హిట్ కొడితే మెగా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉంటారు సార్.